ఊరిస్తున్న క్యాబినెట్ బెర్త్ అంట. వాళ్లకు మంత్రి పదవి ఇస్తారా? నామినేటెడ్ పోస్టా? గందరగోళంలో రాజగోపాల్, మాల్రెడ్డి, బాలు నాయక్. మంత్రి పదవి కోరిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్సాగర్. నామినేటెడ్ పదవులతో సరిపెట్టిన అధిష్టానం. మిగిలినవి రెండే పోస్టులు. మంత్రివర్గ ప్రక్షాళన టైంలో భర్తీ. అప్పుడే విజయశాంతి, మదన్ మోహన్, ఆది శ్రీనివాసులకు ఛాన్స్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావులను అధిష్టానం నామినేటెడ్ పదవులు ఇచ్చి సర్దుబాటు చేసింది. దీనితో మిగతా ఆశావాహులు రాజగోపాల్ రెడ్డి, మాల్రెడ్డి, రంగారెడ్డి, బాలు నాయక్ టెన్షన్లో ఉన్నారు. తమకు సైతం మంత్రి పదవులు ఇవ్వకుండా నామినేటెడ్ పదవులు ఇస్తారేమో అని ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను కేబినెట్ ప్రక్షాళన సమయంలో భర్తీ చేయాలని, అప్పుడే మిగతా ఆశావాహులకు అవకాశం ఇవ్వొచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావులను క్యాబినెట్లోకి వెళ్లేందుకే ఆశపడ్డారు. కానీ సామాజిక జిల్లాల సమీకరణల నేపథ్యంలో ఆ ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాలేదు. అందుకని ప్రత్యామ్నాయంగా సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుడిగా, ప్రేమ్సాగర్కు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా పదవినిచ్చారు. అయితే ఆ ఇద్దరి మాదిరిగానే మొదటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ మంత్రి పదవి కోసం ఆశపడుతున్నారు. కానీ అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం కష్టమని, ఇతర పదవులు తీసుకుని సంతృప్తి చెందాలని అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. సామాజిక జిల్లా సమీకరణలను దృష్టిలో పెట్టుకుని పదవుల భర్తీ ఉంటుందని, అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం అన్నమాట. సో మరి ఈ ముగ్గురు పరిస్థితి ఏంటి? మరి ఈ ముగ్గురు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు? ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి మాటలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ లైన్కి వ్యతిరేకంగానే ఆయన మాట్లాడుతున్నట్టుగా కనపడతా ఉంది. ప్రతి సందర్భంలో ఆయన ఒక సెపరేట్ ఎజెండా పెట్టుకుని, సెపరేట్ నియమ నిబంధనలు పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాడు. మరి అదే తరహాలో మరి మిగతా ఇద్దరు ఒకవేళ ఇదే నామినేటెడ్ పోస్టులు మీకు ఇస్తాము, అక్కడితో సరిపెట్టుకోండి అని అంటే మరి వీళ్ళు ముగ్గురు ఒప్పుకుంటారా? ఎమ్మెల్యేల అనర్హత విచారణ పూర్తి కాలేదని చెప్పి నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ఇంకా 6గురిని విచారించాల్సి ఉంది. స్పీకర్ తరపున సుప్రీంకోర్టులో అసెంబ్లీ సీక్రెట్ పిటిషన్ అంట. మరి ఎందుకు సీక్రెట్ పిటిషన్? దేనికోసం సీక్రెట్ పిటిషన్? ఇంకెంత అంటే ఇంకేం ఆధారాలు కావాలి మీకు? స్పెషల్గా ఇంకేం ఆధారాలు కావాలి? వాళ్ళు ఓపెన్గానే మీ పార్టీ కండువాలో డైరెక్ట్గా మీరే దానం నాగేందర్కి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఒక పార్టీ ఒక డివిజన్ ఇన్ఛార్జ్ కింద ఆయన కూడా కేటాయించడం జరిగింది. స్టార్ క్యాంపెయినర్గా దానం నాగేంద్ర, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది దానం నాగేంద్ర పేరు మీద స్టార్ క్యాంపెయినర్గా. మరి ఇంకేం ఆధారాలు? మీరు అంటే ఇప్పుడు మీరు కావాలని దీన్ని డిలే చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇదేమవుతుందంటే కావాలని దీన్ని డిలే చేస్తూ ఈ 10 మంది స్థానాలని కావాలని ముందుకు నెట్టేసి, ఇప్పుడు ఈ విచారణ పూర్తయితే ఖచ్చితంగా నివేదిక అందించాలి కోర్టుకి ఎవరు? స్పీకర్. మరి ఇప్పుడు ఈ నివేదిక ఇది కనుక విచారణ కంప్లీట్ అయిపోయిందంటే ఖచ్చితంగా నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ నివేదిక ఇవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఎక్కువ కనపడతా ఉన్నాయి జరిగిన పరిస్థితుల్లో. ఇప్పుడు ఏం చేసిరంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే నెక్స్ట్ వరుసగా ఉప ఎన్నికలు ఉండే పరిస్థితి ఉంటుంది. ఉప ఎన్నికలకి వెళ్ళే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఈ డెసిజన్ తీసుకుంటుంది. ఒకవేళ కనుక పొరపాటున ఇక్కడ జూబ్లీహిల్స్లో కనుక ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకోండి, ఎక్కడ ఉప ఎన్నిక రాకుండా దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారు తప్పితే ఎక్కడ ఉప ఎన్నిక పెట్టే పరిస్థితి ఉండదు. సో ఇక్కడ డెసిజన్ ఫ్యాక్టర్ అంటే జూబ్లీహిల్స్ ఇక్కడ. అందుకే ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ప్రచారంలో పాల్గొంటా ఉన్నాడు. మంత్రులు ఇంతమంది మంత్రులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు నవీన్ యాదవ్కి సపోర్ట్గా. ఇక్కడ విషయం ఏంటంటే కీలకం కాబోతా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది. మిగతా ఉప ఎన్నికలకి ఇది ఒక కీలకం. అప్పుడు ఒకవేళ ఇక్కడ గెలిస్తే నెక్స్ట్ ఇమీడియట్గా 2 చోట్ల ఉప ఎన్నిక పెట్టే పరిస్థితి ఉంటుంది.
అర్కేపూడి గాంధీ ప్లేస్‌లో, అలాగే దానం నాగేంద్ర ప్లేస్‌లో. సో, ఈ 2 చోట్ల ఉప ఎన్నిక పెట్టే పరిస్థితి ఇమ్మీడియేట్‌గా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే. లేదు అంటే ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఎక్కడా కూడా ఉప ఎన్నిక రాదు 10 స్థానాల్లో. ఎందుకంటే ఇక్కడ డిసైడింగ్ అనమాట. ఓటర్ పరిస్థితి ఎట్లా ఉందనేది ఇక్కడ డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. ఇదొక శాంపిల్‌గా. సో, అందుకే ఇవన్నీ ఇగ సీక్రెట్ పిటిషన్‌లేస్తారు అసెంబ్లీలో సెక్రటరీ పిటిషన్‌లు సీక్రెట్ పిటిషన్‌లు సుప్రీం కోర్ట్‌కేస్తారు స్పీకర్. సో, ఇది నడుస్తా ఉంటది. దాన్ని పొడిగించే ప్రయత్నం, లాగ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో మరో 2 నెలల సమయం కావాలని తెలంగాణ స్పీకర్ తరపున అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణ చేపట్టినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలో 4 విచారణ ప్రక్రియ మాత్రమే పూర్తయినట్లు తెలిపారు. ఇంకా 6 ఎమ్మెల్యేలను విచారించాల్సిన అవసరం ఉందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు మరో 2 నెలలు సమయం పడుతుందని, అందుకు అనుమతించాలని పిటిషన్లో కోరారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జూలైలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇది ఇది కొనసాగించే ప్రక్రియ తప్పితే ఎక్కడా కూడా ఇది కంప్లీట్ అయ్యే ప్రక్రియ కాదు. నేను చెప్తున్నా కదా, జూబ్లీహిల్స్లో గనక కాంగ్రెస్ పార్టీ నెగ్గితే వెంటనే 2 స్థానాల్లో ఉప ఎన్నిక ఉండబోతుంది ఖచ్చితంగా దగ్గరలోనే. లేదు జూబ్లీహిల్స్లో కనుక కాంగ్రెస్ పార్టీ ఓడితే ఎక్కడ రాష్ట్రంలో ఉప ఎన్నిక రాదు. పొడిగించే ప్రక్రియ ఆ సాకు చూపించి ఈ సాకు చూపించి నడిపిస్తారు తప్పితే ఇదొక శాంపిల్ అనమాట ఇక్కడ.